హాయ్ అండి. సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయల సీజన్ కూడా వచ్చేసినట్టే కదండి. పుచ్చకాయతోటి జల్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. చాలా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుందండి. నేను సగం ముక్క పుచ్చకాయ ముక్కను తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. జల్లీ చేసుకోవడం కోసం మెయిన్గా జల్లీ పౌడర్ అనేది ఉండాలండి. ఆ జల్లీ పౌడర్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి. ఏ ఫ్రూట్స్తో అయినా సరే ఈజీగా జల్లీ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్ తీసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత జ్యూస్ని ఒకసారి వడకట్టాలండి. వడకట్టడం వల్ల జల్లీలో గింజలు అనేవి రాకుండా ఉంటుందండి. అలాగే ఏదైనా కొంచెం పల్పు ఉంటే స్ట్రెయినర్లో ఉండిపోతుంది. ఇలా జ్యూస్ని తీసుకున్న తర్వాత ఈ జ్యూస్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. జల్లీ చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంటేనే బాగుంటుంది. జ్యూస్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని చైనా గ్రాస్ వేసుకోవాలండి. దీన్ని అగర్ అగర్ అని కూడా అంటారండి. ఇది సూపర్ మార్కెట్స్లో అయినా ఆన్లైన్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. చైనా గ్రాస్ని 20 గ్రాముల వరకు వేసానండి. దీని ప్లేస్లో జెలటిన్ పౌడర్ అని ఉంటుందండి, అదైనా వేసుకోవచ్చు. చైనా గ్రాస్ వాటర్ మిలన్ జ్యూస్లో కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత ఒక 5-10 నిమిషాలు జ్యూస్ని మరిగిస్తే సరిపోతుంది. ఇందులో నేను కొంచెం షుగర్ యాడ్ చేశానండి. 3 స్పూన్ల దాకా షుగర్ వేసుకున్నాను. మీరు తీపి ఎక్కువ తినేవారైతే మరి కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు కలుపుకుని మరిగిస్తే జ్యూస్ని సరిపోతుంది. ఈ జ్యూస్ని నేను 10 నుండి 15 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏదైనా బౌల్లో వేసుకుని 1 గంట పాటు కదపకుండా ఉంచుకోవాలండి. లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటే చల్లారడానికి ఎక్కువ టైం పడుతుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా జెల్లీ ఫామ్ అవుతుంది. చూసారు కదండి జెల్లీ ఎంత బాగా ఫామ్ అయిందో. నాకు ఈ జెల్లీ ఫామ్ అవ్వడానికి ఇంచుమించు గంట పైనే పట్టిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.